హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి బ్యాంక్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రూపంలో మరో అద్భుతమైన అవకాశం రావడం జరిగింది. మొత్తం 13,217 వేకెన్సీస్కు మొత్తం 13,217 వేకెన్సీస్కి అయితే మాత్రం మనకు నోటిఫికేషన్స్ రావడం జరిగింది. చాలా అద్భుతమైన అవకాశం. ఇందులో ముఖ్యంగా మనకు ఆఫీస్ అసిస్టెంట్స్ ఉన్నాయి, అదే మాదిరిగా ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 కూడా ఉన్నాయి. మరి ఆఫీస్ అసిస్టెంట్కి అయితే మాత్రం అదే మాదిరిగా ఈ యొక్క స్కేల్ 1కి అయితే మాత్రం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ సబ్జెక్టు లేదు, కేవలం 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, న్యూమరిక్ అబిలిటీ అండ్ రీజనింగ్ మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత మెయిన్స్లో వచ్చినప్పుడు ఇంగ్లీష్ ఉంటుంది. మరి ఆఫీస్ అసిస్టెంట్కి అయితే మాత్రం మనకు ఇంటర్వ్యూ కూడా లేదు. ఖచ్చితంగా మనకు హోమ్ స్టేట్లోనే ఉంటుంది, వేరే స్టేట్కు ట్రాన్స్ఫర్స్ ఉండవు. మీరు ఎటువంటి ప్రమోషన్ తీసుకున్నా, ఎంత పెద్ద ప్రమోషన్ తీసుకున్నా మనకు స్టేట్ దాటి వేరే స్టేట్కి ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇది లోకల్లో ఎవరైతే జాబ్ చేయాలనుకుంటూ ఉంటారో వాళ్ళకి అద్భుతమైన అవకాశం అనమాట. సో ఆఫీస్ అసిస్టెంట్కు నో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ నో ఇంటర్వ్యూ. అదే ఆఫీసర్ స్కేల్ 1 కానీ, స్కేల్ 2 కానీ, స్కేల్ 3 కానీ, స్కేల్ 2, స్కేల్ 3కి అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ అడుగుతారు. స్కేల్ 1కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ రూపంలో మనకు ఉంటుంది. అన్నీ కూడా ఇవి గ్రామీణ బ్యాంకులు. సో రీజనల్, రూరల్ బ్యాంక్స్ అన్నీ కూడా గ్రామీణ బ్యాంకులు. ఇప్పుడు ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక గ్రామీణ బ్యాంకే ఉంది. గతంలో మన ఏపీలో ఉన్నటువంటి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అని, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అని, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అని, ఏపీ జీవీబీ అని, ఇవన్నీ కూడా మెర్జ్ అయిపోయి కేవలం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అని, అదే తెలంగాణ అయితే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని, కర్ణాటక అయితే కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అని, ఆ విధంగా ఏ స్టేట్తో అదే పేరుతో మనకు గ్రామీణ బ్యాంకు అన్నీ కూడా మెర్జ్ అయిపోయి ప్రతి రాష్ట్రంలో ఒక గ్రామీణ బ్యాంక్ మాత్రం ఉండేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మరి మంచి వేకెన్సీస్ ఉన్నాయి. ఏపీజీబీ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులు మాత్రం వేకెన్సీ తక్కువ. మనకు ఆఫీస్ అసిస్టెంట్ 150 ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఆఫీసర్ స్కేల్ 1కి అయితే మాత్రం 0 వేకెన్సీస్. మరి టీజీబీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయితే మాత్రం చాలా మంచి వేకెన్సీస్ ఉన్నాయి, 450 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసి మనకు 225 ఉన్నాయి. మరి టీఎన్జీబీ తెలంగాణ తమిళనాడు గ్రామీణ బ్యాంక్ 468 ఉన్నాయి, ఆఫీసర్ స్కేల్ 1 200 పోస్టులు ఉన్నాయి. మరి కేజీబీ కర్ణాటక గ్రామీణ బ్యాంకు అత్యధికంగా 800 వేకెన్సీస్ ఉన్నాయి, పిఓ కూడా మనకు 500 పోస్టులు ఉన్నాయి. అయితే లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ అడగడం జరిగింది, కాబట్టి లోకల్ లాంగ్వేజ్ ఉండాలి. ఇన్ కేసు లోకల్ లాంగ్వేజ్ మీకు రాకపోతే మనకు జాబ్ వచ్చిన తర్వాత 6 మంత్స్ మనకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 6 మంత్స్లో మనకి టెస్ట్ పెడతారు, అప్పుడు మనం పాస్ కావాలి. అప్పుడు కూడా పాస్ కావాలి, మళ్ళీ 6 నెలలు టైం ఇస్తారు, మళ్ళీ అప్పుడు పాస్ కాకపోతే అప్పుడు బయట పంపిస్తారు. కాబట్టి మరి 1 ఇయర్లో మనం ఏ లాంగ్వేజ్ మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్త, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి మనకు పిఓ వేకెన్సీస్ లేవు. కాబట్టి మీరు కర్ణాటక గ్రామీణ బ్యాంక్ కానీ లేదా టీజీబీ కానీ వెళ్ళిపోవచ్చు. మరి మనకు క్లర్కులు కూడా వేకెన్సీ తక్కువ ఉన్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు చూస్ ఎయిదర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆర్ కర్ణాటక గ్రామీణ బ్యాంక్. ఎందుకంటే తమిళనాడు గ్రామీణ బ్యాంకులో తమిళ్ అంటే మనకు కష్టంగా ఉంటుంది, అదే కర్ణాటక అయితే మాత్రం ఈజీగా ఉంటుంది. కాబట్టి చాలామంది ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ అభ్యర్థులు వెళ్తూ ఉంటారు. కాబట్టి అయితే మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వాళ్ళు కేజీ పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి మంచి నెంబరే ఉంది. కాబట్టి కానీ ఏపీ వాళ్ళు అయితే మాత్రం వీడు చూస్ చేద్దారు తమిళనాడు తెలంగాణ కదా, ఒక్క నిమిషం మిత్రమా. అదే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఏం చేస్తారంటే మనం టీజీబీ టీజీబీ కానీ వెళ్ళిపోవచ్చు, అంటే మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వెళ్ళిపోవచ్చు, లేకుంటే కేజీబీని పోవచ్చు. అయితే టీజీబీ వాళ్ళు కర్ణాటక పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు మంచి వేకెన్సీ ఉన్నాయి కదా, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ కంపల్సరీగా మనకు పీఓ లేవు. కాబట్టి ఇప్పుడు మీరు కంపల్సరీగా మీరు తెలంగాణ కన్నా వెళ్ళిపోండి, లేకుంటే కర్ణాటక వెళ్ళిపోండి, ఇక్కడ మనకు వేకెన్సీ ఉన్నాయి. మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. లోకల్ లాంగ్వేజ్ నాట్ మస్ట్ క్రైటీరియా. మరి ఎప్పుడంటే జాబ్ వచ్చిన 6 నెలలకు ఎగ్జామ్ పెడతారు, అప్పుడు పాస్ కావాలి, అప్పుడు నేర్చుకోవచ్చు. అది కూడా పాస్ కావద్దు, మళ్ళీ 6 నెలల టైం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా స్టెప్ వేసుకోండి. కానీ వేకెన్సీ అయితే మాత్రం చాలా మంచి వేకెన్సీస్ ఉన్నాయి, చాలా మంచి వేకెన్సీ. ఎందుకంటే కర్ణాటక చూడండి 800కి 500 1800 పోస్టులు ఉన్నాయి మనకి ఇక్కడ. అదే మన తమిళనాడు అయితే 468 ఉన్నాయి. అదే మన టీజీబీ అయితే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయితే 675 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఓన్లీ ఆంధ్రాకు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి తెలుగు వచ్చి కాబట్టి మనం ఎక్కడ పోయినా రాసుకుని మనకి ఇబ్బంది అయితే ఏమీ లేదు. మరి ఇంపార్టెంట్ డేట్ చూస్తే స్టార్ట్ డేట్ వచ్చేసి మనకు 1/9/2025 స్టార్ట్ అయింది ఈరోజే. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 21/9/2025. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నవంబర్ డిసెంబర్లో ఉంది. ఓ యమ్మ,
చాలా ఎక్కువ టైం మనకు. అది కూడా కాకుండా ఆఫీసర్ స్కేల్ 1 అయితే నవంబర్లో ఉంటుంది, ఆఫీస్ అసిస్టెంట్ అయితే డిసెంబర్లో ఉంది. టైం ఎంత ఉంది చూడండి మనకు. 9th మంత్, 10th మంత్, 11th మంత్, 12th మంత్, దాదాపుగా మనకు 100 రోజులు టైం వచ్చి 100 రోజుల్లో దుమ్ము లేపొచ్చు. అసలు ఒకటేసారి ప్రిలిమ్స్కి మెయిన్స్ ఒకటేసారి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. అదే మెయిన్ ఎగ్జామ్ తీసుకుంటే మెయిన్ ఎగ్జామినేషన్ డిసెంబర్ ఆర్ ఫిబ్రవరి అన్నాడు. అంటే డిసెంబర్లో అయితే ఆఫీసర్స్ ఉద్యోగాలు, ఓకే. క్లరికల్ అయితే మాత్రం ఫిబ్రవరిలో ఉంటుంది. మరి ఇంటర్వ్యూ ఎవరికి ఉంటుంది? స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకి మాత్రం ఇంటర్వ్యూ ఉంటుంది. ఎప్పుడంటే జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుంది. ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాతే మనకు క్లరికల్ ఉద్యోగానికి మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి టైం దండి ఉంది. మిగతా బ్యాంక్స్తో పోల్చుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఐబీఎస్ పీఓ కానీ, ఎల్ఐసి కానీ ఏ ఇతర ఎగ్జామ్స్తో పోల్చుకున్నా కూడా మనకు మాత్రం చాలా మంచి వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అనమాట. సో ఖచ్చితంగా అప్లై చేయండి, ఏ ఒక్కరు మిస్ కావద్దండి. ఆఫీస్ అసిస్టెంట్ అయితే మాత్రం ఏజ్ ఎంత ఉండాలంటే యాజ్ అన్ 1/9/2025 అంటే నోటిఫికేషన్ టైంకి ఎంత ఉండాలంటే 18 నుంచి 20 సంవత్సరాల వరకు ఉండొచ్చు. డిగ్రీ పాస్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఆఫీసర్ స్కేల్ 1 అయితే 18 నుంచి 30 వరకు ఉండొచ్చు. ఎనీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. స్కేల్ 2 కానీ స్కేల్ 3 కానీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా వాళ్ళకు ఉంటుంది అనమాట. మరి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆఫీసర్ స్కేల్ 1 అయినా, ఆఫీసర్ స్కేల్ 1 అయినా, ఆఫీస్ అసిస్టెంట్ అయినా, కానీ స్కేల్ 2 కానీ స్కేల్ 3కి అయితే మాత్రం సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, డైరెక్ట్గా మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమ్స్ అయితే ఉండదు. మరి ఆన్లైన్ ఎగ్జామ్ చూస్తే రీజనింగ్ అబిలిటీలో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. న్యూమరికల్ అబిలిటీలో కూడా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. మొత్తం మీద అయితే మాత్రం మనకు 80 క్వశ్చన్స్ 80 మార్కులకు సమయం అయితే మాత్రం కేవలం 45 నిమిషాల టైం మాత్రం ఉంటుంది. తక్కువ సమయంలోనే చాలా ఫాస్ట్గా చేసుకోవాలి. ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ లేదు కానీ ఎక్కువ మనకు టైం కూడా ఉంది కాబట్టి బాగా నేర్చుకోండి. మరి మెయిన్స్ చూస్తే మెయిన్ ఎగ్జామినేషన్ ఆఫీస్ అసిస్టెంట్ అయినా లేదా ఆఫీసర్ స్కేల్ 1 అయినా సేమ్ ఉంటుంది. మరి ఇక్కడ రీజనింగ్ అంటే ఎగ్జామ్స్ వేరుగా ఉంటాయి కానీ అదే సిలబస్ ఉంటుంది. రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ 30 మినిట్స్ టైం ఇస్తాడు. కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ 15 మినిట్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 15 మినిట్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 మినిట్స్ టైం ఇస్తాడు. మరి న్యూమరికల్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ 30 మొత్తం మీద మాత్రం అన్నీ కలుపుకుంటే మనకి ఏముంటుందంటే అన్నీ కలుపుకుంటే 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులకు ఉంటుంది. టైం 120 మినిట్స్ టైం ఉంటుంది. ఇదే మాదిరిగా మెయిన్ ఎగ్జామినేషన్ ఫర్ స్కేల్ 1లో కూడా ఇక్కడ మనకి ఏముంటుందంటే ఈ రీజనింగ్ ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, న్యూమరికల్ అబిలిటీ ప్లేస్ మనకి ఉంటుంది, క్వాంటిటీ యాప్టిట్యూడ్ అంటారు. అంటే ఏదైనా ఒకటి మనకు క్వాంటిటీ యాప్టిట్యూడ్ అంటారు అంతే, పేరు మాత్రం మరో తప్పితే సిలబస్ అదే ఉంటుంది. కాకపోతే ఆఫీసర్ స్కేల్ 1 అనేది ఆఫీస్ అసిస్టెంట్తో పోల్చుకుంటే లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సేమ్ ప్యాటర్న్, సేమ్ సిలబస్, ఓకేనా, సేమ్ మార్క్స్ అలర్టకేషన్ అన్నీ ఎట్లా ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం ఫోకస్ చేసుకుంటే మిగతా అంటే గతంలో ఎస్బీఐ తక్కువ టైంది బాధపడినాం, ఐబీపీఎస్ పీఓ కష్టపడుకున్నాం, కానీ ఇది మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఈ యొక్క బ్యాంకింగ్ రంగంలో ఈ ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఉంటుంది. ఏదంటే ఒక ఆర్ఆర్బీస్ మాత్రమే ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది. మరి ఈజీగా ఉంటుంది కానీ అనేసి కట్-ఆఫ్ తక్కువ అనుకోద్దని, కట్-ఆఫ్ హై వెళ్ళిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా మీరు స్టెప్పులు వేసుకొని ప్రిపరేషన్ కొనసాగిస్తే మాత్రం జాబ్ ఈజీగా కొనుక్కోవచ్చు. మీకు ఒకవేళ ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలనుకుంటే సో ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అని మన ఉత్తమ్ అకాడమీ స్టార్ట్ అవుతుంది. సో మీకైనా ఒకవేళ ఆఫ్లైన్ రాలేకపోతున్నాము, ఆన్లైన్ కష్టంగా ఉందనుకుంటే ఆన్లైన్లో లైవ్ క్లాస్ అనేది ఉంటుంది మనకు. మీకు ఎవరికైనా ఆ విధంగా బ్యాచ్ కావాల్సిన వాళ్ళు మన ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఉత్తమ్ అకాడమీ యాప్లో మీకు ప్రతిరోజు 2 నుంచి 3 గంటలు మీకు లైవ్ క్లాస్ అనేది నిర్వహించబోతున్నాం. మీకు ఎవరైనా కోచింగ్ కావాల్సింటే మాత్రం 7780616884కు కాల్ చేసి మీ యొక్క పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఉచితంగా మీ యొక్క పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో దానివల్ల బ్యాచ్ అనేది మీకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి లేదు మేము జాబ్ చేసుకుంటున్నాం మా కస్టమర్ లైవ్ అనుకుంటే ఉత్తమ్ అకాడమీ యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీ సపరేట్ కోర్సు లాంచ్ చేయబోతున్నాం. సో మీకు ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సింటే టర్నింగ్ పాయింట్ కోచింగ్ అంటే కడపకి మీరు రావచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి అయితే మాత్రం మీరు ఖచ్చితంగా మీకు లైవ్ క్లాస్ కావాల్సింటే మాత్రం ఈ నెంబర్కు కాల్ చేయండి. ఒకవేళ మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే మాత్రం మీరు 8688080802కు కాల్ చేయండి. ఓకే మిత్రం, ఇది మనకు ఉన్నటువంటిది చాలా పెద్ద అవకాశం. 13,000 వేకెన్సీస్ అండి, ఆషామాషి వేకెన్సీస్ కాదు. బాగా ప్రిపరేషన్ కొనసాగించండి. సో అందరికీ ఆల్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.